అందరికీ నమస్తే అండి. నేను మీ కాపీలో నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో కేజీబీవీలలో రెండు రకాల రిక్రూట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకటి పాత మెరిట్ లిస్ట్ నుంచి తీసుకునేటువంటి విధానం ఒకటైతే, గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకునేటువంటి విధానం ఒకటి. ఈ రెండు రకాల రిక్రూట్మెంట్లు కొన్ని జిల్లాలలో ఒక్కొక్కటి, కొన్ని జిల్లాలలో రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఏది కరెక్టు, ఎట్లా జరుగుతుంది, ఎవరిని అట్లా ఎందుకు నియమిస్తూ ఉన్నారు అనే ప్రధానమైనటువంటి డౌట్ ఒకటి ఉన్నది మీకు. అండ్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, కొత్త కేజీబీవీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇది రెండో డౌట్. సో ఈ రెండు డౌట్లకు పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో లభిస్తుంది. వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మంచి సమాచారాన్ని తీసుకొస్తా. నేను ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియో ముందుకు వచ్చి వీడియోతో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. అనవసరమైన విషయాలు చేసుకుంటూ ఏదో వీడియో పెట్టుకుంటూ ఎంగేజ్ చేసేటువంటి వాతావరణం ఉన్నది. అప్డేట్లు ఉంటే ఖచ్చితంగా వస్తా వీడియో ముందుకు. రెగ్యులర్గా ఏదో ఒకటి మాట్లాడాలంటే మనతో కాదు. సో ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటున్నానంటే ఈ మధ్య వీడియోలు చేస్తే లేరు రెగ్యులర్గా, ఎందుకు అని అడుగుతా ఉన్నారు కాబట్టి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. మీ సమయాన్ని వేస్ట్ చేయ, అట్లా నా సమయాన్ని వేస్ట్ చేసుకోను. సో ఇక విషయంలోకి వస్తే, కేజీబీవీలల్లో ఈ రిక్రూట్మెంట్ అనేది రెండు రకాలుగా నడుస్తున్నది. అది నిజమే. ఒకటి, గతంలో నిర్వహించినటువంటి పరీక్ష ఏదైతే ఉందో మెరిట్ లిస్ట్ నుంచి తీసుకోవడం అనేది ఒక పద్ధతి. రెండోది, ఉన్న ఖాళీలకు గెస్ట్ ఫ్యాకల్టీలను తీసుకోవడం అనేది రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతులు ఇప్పుడు ప్రతి జిల్లాలలో జరుగుతూ ఉన్నది. కొన్ని జిల్లాలలో రెండు జరుగుతూ ఉన్నాయి, కొన్ని జిల్లాలలో గెస్ట్ ఫ్యాకల్టీ, కొన్ని జిల్లాలలో డౌన్ మెరిట్ లిస్టే, ఇట్లా నడుస్తూ ఉన్నది. దీనికి గల కారణాలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకున్నట్లయితే, అయితే ఈ కేజీబీవీలలో ఒక లిస్ట్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీ తోటి ఉంటుంది. మీకు తెలుసు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అని అంటే 16వ తారీఖు 6వ నెల జూన్ 2023కు నోటిఫికేషన్ వచ్చింది. జూలై 23లో పరీక్షలు జరిగినాయి. ఆగస్టులో మెరిట్ లిస్టులు తయారైనాయి. మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఆగస్టు 9వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టి డిఈఓలను ఈ డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళని తీసుకొని ప్రస్తుతం ఉన్న కేజీబీవీలలో రిక్రూట్ చేయమని చెప్పేసి అంతర్గత ఆదేశాలు అయితే వచ్చినాయి ప్రతి డిఈఓకి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆదేశాలకు అనుసారంగా ఆదేశాలను అనుసరించి డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్లను ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలలో నియమించడానికి పిలుస్తూ ఉన్నారు. ఆ లిస్టులను డిఈఓ వెబ్సైట్లలో కూడా పెడతారు. అందరు డిఈఓలు వెబ్సైట్లో కూడా పెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 1:3 చొప్పున పిలుస్తారు. సో అట్లా పిలుస్తున్నారు అని మన అభ్యర్థినులు కూడా చాలా మంది అన్నారు. లాస్ట్ టైం డిఎస్సి ఎప్పుడు అనే వీడియో కింద కూడా ఒక చెల్లె అవుతుందో అక్క అవుతుందో అంటే నా చిన్నదో పెద్దదో ఒక సిస్టరు కామెంట్లో పెట్టింది, 1:3కి నన్ను పిలిచిరు, నేను పోయినా అని చెప్పేసి. అంటే ఆ ప్రక్రియ కూడా జరుగుతూ ఉన్నది. మరి గెస్ట్ ఫ్యాకల్టీ ప్రక్రియ కూడా జరుగుతూ ఉన్నది. మరి ఇది ఎందుకు అని అంటే, గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోవడానికి కారణం ఏంటంటే, కొన్ని ఖాళీలు ఇప్పుడు ఏర్పడ్డటువంటి ఖాళీలు ఉన్నాయి. ఐ మీన్ ఎట్లాంటిదంటే, ఆ కాలేజీ, ఆ స్కూల్, కేజీబీవీ స్కూల్ కాలేజీగా అప్గ్రేడ్ కావడము, కొత్త పోస్ట్ క్రియేట్ కావడం, అండ్ ఆ కొత్త పోస్ట్ క్రియేట్ అయినటువంటి ప్లేసు పాత మెరిట్ లిస్ట్లో నుంచి నింపరాదు కాబట్టి, రూల్స్కు విరుద్ధం కాబట్టి అట్లాంటి పోస్టులను ఈ గెస్ట్ ఫ్యాకల్టీగా నింపుతా ఉన్నారు. ఇంకా కొన్ని పోస్టులు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి, కానీ ఆ రిజర్వేషన్కు సంబంధించి ఏదైతే దేనికైతే కేటాయించారో ఆ రిజర్వేషన్ క్యాండిడేట్ లేకపోవడం వల్ల కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కింద నింపుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా అదే చెప్పింది. ఎలిజిబుల్ క్యాండిడేట్ లేకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి, నెక్స్ట్ నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ చేసి గెస్ట్ ఫ్యాకల్టీగా నింపమని చెప్పింది ప్రభుత్వం. బీసీసీ అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు కొన్ని జిల్లాలలో, ఇంకా కొన్ని జిల్లాలలో బీసీఏ అమ్మాయిలు లేకపోతే, ఇంకా కొన్ని జిల్లాలలో ఎస్సీ అమ్మాయిలు లేకపోతే, ఇట్లా కొన్ని సందర్భాలలో ఆ సబ్జెక్ట్లో ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ఆ పోస్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఆ ఖాళీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి, అంటే అక్కడ టీచర్ ఉండాలి కాబట్టి గెస్ట్ ఫ్యాకల్టీ కింద నింపుతా ఉన్నారు. ఇది మరి ఎప్పటి వరకు నింపుతారు ఇట్లా? ఈ ప్రక్రియ ఇంకెన్ని రోజులు జరుగుతుంది అని అంటే, ఇది లాస్ట్గా. ఎందుకంటే ఆగస్టు 9 వరకు డెడ్ లైన్ ఉంది. మనం పాత మెరిట్ లిస్ట్ని వాడుకోవడం కోసం 2 సంవత్సరాలు ఉంటుంది కదా. ఈ 2 సంవత్సరాలలో 2023 నుంచి ఇది 2025 ఆగస్టు 9వ తారీఖు వరకు మాత్రమే ఉన్నది. ప్రభుత్వ అధికారులు కూడా స్టేట్ నుంచి డిఓలకు కూడా అదే చెప్పారు. ఆగస్టు 9 లోపు ఏ కేజీబీవీలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు భర్తీ చేయండి. ఇక్కడ డౌన్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి ఇచ్చేయండి. ఒకవేళ అక్కడ లేకపోతే ఈ గెస్ట్ ఫ్యాకల్టీ లాగా తీసుకొనైనా సరే ఖాళీలు ఫిల్ కావాలి. విద్యార్థులకు అంటే విద్యార్థినులకు న్యాయం జరగాలి. ప్రతి ఫ్యాకల్టీ ఉండాలి, ప్రతి సబ్జెక్టుకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి. ఇమ్మీడియట్గా భర్తీ చేయండి అని చెప్పేసి భర్తీ చేపిస్తూ ఉన్నారు. ఇది ఎప్పటి వరకు? కేవలం ఆగస్టు 9 వరకు. మరి వాట్ నెక్స్ట్
అంటే ఆగస్టు లాస్ట్ వీక్లో లేదు అంటే సెప్టెంబర్లో కొత్త కేజీబీవీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఆగస్టు లేదా సెప్టెంబర్లో కేజీబీవీలలో రిక్రూట్ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఇది మనకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం. సో ఆ సమయం వరకు నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్లో మళ్ళీ ఎగ్జామ్ పెట్టి ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఇప్పుడు చూస్తే లాస్ట్ నోటిఫికేషన్ జూన్లో ఇచ్చారు, జూలై వరకు అప్లికేషన్ ప్రిపరేషన్ అండ్ ఆగస్టు వరకు ఆ లిస్టులు అనేది వచ్చినాయి. అదే ఇక్కడ చూసుకుంటే ఆగస్టులో ఇస్తే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు 3 నెలల్లో ఈ రిక్రూట్మెంట్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పటి వరకు 2027 వరకు కూడా ఈ లిస్ట్ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి కేజీబీవీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో డౌన్ మెరిట్ లిస్టు 2023లో ఇచ్చినటువంటి దాంట్లో నుంచి తీసుకుంటూ అక్కడ లేనటువంటి ఖాళీలను గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా నింపుతూ ఈ విద్యా సంవత్సరం పూర్తిగా భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉండేటువంటి వాళ్ళ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది మళ్ళా రిక్రూట్మెంట్ చేసేటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చి కొత్త ఎగ్జామ్ జరిగి కొత్త లిస్ట్ వచ్చేంత వరకు మాత్రమే గెస్ట్ ఫ్యాకల్టీ. సో డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కంటిన్యూ అవుతారు, ఎప్పటికీ తీసేయబడరు, వాళ్ళు ఎప్పుడు కంటిన్యూ అవుతారు. గెస్ట్ ఫ్యాకల్టీలను మాత్రం కొత్త రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు మాత్రమే తీసుకుంటారు, వాళ్ళు గెస్ట్ లాగానే ఉంటారు. సో చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు ఎందుకు ఏర్పడ్డాయని కూడా మీరు అడగవచ్చు. డిఎస్సిలో జాబ్లు కొట్టడం వల్ల, వేరే వేరే ఉద్యోగాలకు గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండడం వల్ల అండ్ లాంగ్ ప్రిపరేషన్ వల్ల కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. మ్యాక్సిమం డిఎస్సీలలో జాబ్ కొట్టిన వాళ్ళే ఉన్నారు, వేరే వేరే దానికంటే డిఎస్సీలో జాబ్ కొట్టిన వాళ్ళే ఉన్నారు. సో ఖాళీలు బాగా ఏర్పడ్డాయి. ఆ ఖాళీలన్నీ కూడా ఇప్పుడు భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఈ 2 రకాల భర్తీలు అయితే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఆగస్టు లాస్ట్ వీక్, సెప్టెంబర్లో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి బాలిక విద్యను ప్రోత్సహించాలి, కేజీబీవీలలో ఖాళీలు ఉండొద్దు అని ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తూ ఉన్నది. ఖాళీలు కూడా ఉండవు ఎప్పుడు కూడా. కాబట్టి కేజీబీవీలలో నోటిఫికేషన్ అనేది డిఎస్సి కంటే ముందే వస్తుందేమో అని అనిపిస్తుంది నాకైతే. సో గురుకుల కంటే ముందే వస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. కాబట్టి అభ్యర్థులను దీనిపైన ఒక లుక్ వేయండి. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ ఏ యూట్యూబ్ ఛానల్లో దొరకదు, మీకు ఎక్కడ కూడా దొరకదు, ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు దాని గురించి ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఎట్లుంటుంది అనే విషయాలను కూడా నేను ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను మీకు. సో ఇది కొద్దిగా లేట్ అయినా సరే అఫీషియల్ ఇన్ఫర్మేషన్తో, అంటే ఖచ్చితమైనటువంటి సమాచారంతో నేను మీ ముందుంటా కాబట్టి ఆదరిస్తారని అనుకుంటున్నా. తక్కువ సమయం ఉంటుంది, ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నా, మీరు కూడా అర్థం చేసుకోండి. సో అర్థం చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీ మిత్రులకు తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.